వెల్కమ్ టు ఐ విట్నెస్. పలాస నియోజకవర్గం పెద్దంచెల కంబిరిగాం వరాహలగెడ్డ మరియు పలాస మండలం బ్రాహ్మణటర్ల వరాహలగెడ్డ అలాగే మందస మండలం బేలిపుట్టయ్య వద్ద గెడ్డల వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే గౌతు శిరీష మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. పెద్దంచెల కంబిరిగాం వరాహలగెడ్డ అనుకొని 3 పంచాయతీలు 10 గ్రామాలు ఉన్నాయని అన్నారు. అలాగే బ్రాహ్మణటర్ల నుండి కేశపురంకి వెళ్లే దారిలో 3 పంచాయతీలు ఉన్నాయి. వర్షాకాలంలో వరద ఉధృతమైతే వారం రోజుల పాటు గ్రామస్తులకు రాకపోకలు బంద్ అవుతాయని అన్నారు. వర్షాకాలంలో మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఇబ్బందులకు గురి అవుతారని, ఇటీవల గిరిజన యువకుడు గెడ్డలు గల్లంత అయ్యాడని అన్నారు. ఈ కాజీవే గెడ్డలు బ్రిటిష్ కాలం నాటివి కావడం వల్ల ఆర్ఎన్బి మరమ్మతులు చేసిన అదే పరిస్థితి అని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన 3 కాజువేలకు 26 కోట్లు ఎస్టిమేషన్ వేసి అధికారులకు అందజేయడం జరిగిందని అన్నారు. ప్రజలు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వంతెనలు ఏర్పాటు చేయాలని కోరారు. సదరు మంత్రి స్పందించి 3 వంతెనలకు ప్రతిపాదనలు రెడీ చేసి త్వరలో పనులు మొదలు పెడతామని అన్నారు. వరహాలగడ్డ పైన పలాస పెదంచల్ రోడ్లో బ్రిటిష్ కాలం నాటి కాజ్వే ఉంది అధ్యక్ష. దానికి అనేక సార్లు ఆర్ఎన్బి అధికారులు మరమ్మతులు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ రోడ్డులో దాదాపు 3 పంచాయతీలు 10 గ్రామాల ప్రజలతో పాటు మా పక్క నియోజకవర్గం అయిన పాతపట్నంలో మెలియాపెట్టి మండలానికి కూడా ఇది ప్రధాన రహదారిగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. వర్షాకాలంలో పెద్ద ఎత్తున ఈ గడ్డ పొంగి పొలడం, ఆ ఉధృతి తగ్గేంత వరకు దాదాపు 3-4 రోజుల వరకు రాకపోకలకు అంతరాయంతో పాటు ఆ టైంలో ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైనా కూడా అక్కడ ఉన్న ప్రజలకి అందలేకపోతున్నది అధ్యక్ష. అదేవిధంగా గత ఏడాది వర్షాకాలంలో ఒక గిరిజన సోదరుడు ఈ గడ్డలో కాజువే దాటుతుండగా కొట్టుకొని పోవడం కూడా జరిగింది అధ్యక్ష. అతని శరీరం దాదాపు 2 రోజుల వరకు దొరకలేదు అధ్యక్ష. ఆ టైంలో ఆ వరద ఉధృతి అంత ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. ఇదే మాదిరి హైవే నుండి కేశపురం వయా బ్రాహ్మణతల్ల రహదారిలో కూడా ఇదే వరహాల గడ్డ పైన ఇలాంటి కాజ్వే ఒకటి ఉంది అధ్యక్ష. ఇక్కడ కూడా 3 పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే మందస మండలం బెల్లుపటియా వద్ద మహేంద్ర తనియా నదిపై కూడా ఒక పురాతన కాజ్వే ఉంది అధ్యక్ష. వర్షాకాలంలో ఇక్కడ కూడా రాకపోకలకి, ముఖ్యంగా అక్కడ ఎక్కువగా ఉన్న గిరిజన గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా ప్రజల కోరిక మేరకు మన వర్షాకాలంలో సీజన్లో స్వయంగా వెళ్ళి చూడడం జరిగింది అధ్యక్ష. వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని అధికారులతో మాట్లాడి శాశ్వత ప్రాతిపదికన వంతెల నిర్మాణానికి ఎస్టిమేట్స్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఈ 3 వంతెనలకు కలిపి దాదాపు 26 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగింది అధ్యక్ష. కాలం చెల్లిన ఈ స్థానంలో కొత్త వంతెనల నిర్మాణానికి తగిన నిధులు మంజూరు చేసి ఆయా ప్రాంతాల ప్రజలు మన కూటమి ప్రభుత్వంతో పెట్టుకున్న నమ్మకానికి మనం వారికి ఈ ఇబ్బందుల నుండి విముక్తి కలిగించవలసిందిగా సదరు మంత్రివర్యులను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.